హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. నాగవల్ ఆంటీ ఇంకా మీ మమ్మీ అసలు నాతో మాట్లాడట్లేదు వరుణ్ అని అంటది. అంటే మనం ఎందుకు ఇలాంటి పని చేసాము, ఒక్కసారి ఆలోచించేది ఉంటే మనం పెద్దవాళ్ళని నొప్పించి పెళ్లి చేసుకునే వాళ్ళము అని అంటది. అంటే వరుణ్ అంటాడు, లేదు అస్సలు ఒప్పుకునే వాళ్ళు కాదు, మనకు పెళ్లి చేసిందే కరెక్ట్, వాళ్ళు ఎలాగో మెల్లగా మాట్లాడతారులే అని అంటే నాగవల్ ఆంటీ కోపం పోతే బాగుండు అని అంటది. అప్పుడే మన మ్యాడీ వస్తాడు. ఏమైంది మ్యాడీ అలా ఉన్నావు అని అంటే, ఏం లేదు చిన్నిని వెతకడానికి వెళ్ళాను నేను మధు అని. చిన్నియే మధు అని నీకు తెలియకూడదు మ్యాడీ అని అంటది. అన్న తర్వాత చిన్ని గురించి వెతుకుతూ ఉంటే మా స్కూల్లో అబ్బాయి అడ్రస్ దొరికింది. అయితే డాడీ అప్పుడే ఫోన్ చేసేసరికి నేను వేరే అడ్రస్ చెప్పాను డాడీ, అక్కడికి వెళ్ళాను, మధునేమో అక్కడికి వెళ్ళింది. మరి అక్కడ చిన్ని దొరికిందా బావా అంటే లేదు అని. అక్కడంతా వెతికాను కానీ దొరకలేదు, వాళ్ళు కాల్ చేసి వెళ్ళిపోయారంట. అంటే ఎక్కడ ఉంది అడ్రస్ తెలుసా అంటే తెలియదు అని అంటాడు. సరే బావా బాధపడకు, ఎప్పుడో ఒకరోజు నీకు చిన్ని అనేది దొరుకుతుంది అని అంటాడు. ఏదో ఒక రోజు కాదు బావా, 20 రోజులల్లా ఖచ్చితంగా చిన్ని నాకు కలవాలి అని అంటాడు. ఏదో ఒక రోజు కలుస్తుంది బావా, నువ్వేం టెన్షన్ పడకు అని వరుణ్. చిన్ని కనపడలేదని బాధలో ఉన్నాడు, డిప్రెషన్లో ఉన్నాడు బావా, నేను వెళ్ళి మాట్లాడొస్తానని వరుణ్ వెళ్తాడు. లోయి వాళ్ళ అమ్మ కాల్ చేసి రేపు మీ నాన్నగారు ఆతికం ఉంది, రేపు ఖచ్చితంగా వస్తున్నావా లేదా అని అంటుంది. అంటే అదే ఆలోచిస్తున్నాను అంటే, ఆలోచిస్తున్నావా, సరే నువ్వు రేపు రాకపోతే మీ నాన్నతో పాటు నేను గిడ చచ్చిపోయినానని అనుకో అని కాల్ కట్ చేసి, రేపు వీళ్ళందరు కళ్ళు కప్పి ఎలా వెళ్ళాలి నాన్న ఆతికానికి అని లోకికి ఏమైనా కాల్ చేస్తావా ఏంటి అని అంటే, నేను చెయ్యనమ్మా, నువ్వు నైట్ చేసావు కదా, ఏమైనా బొట్టు పెట్టి నాన్న మీద ప్రేమ ఉన్న వాళ్ళు నాన్నే ఇక్కడికి తీసుకొస్తాడు అని అంటాడు. అప్పుడే పూజారి వచ్చేసి అన్ని సిద్ధం చేసావు బాబు అంటే, అన్ని సిద్ధం చేశాను బా, బియ్యము నువ్వులు గంధం తీసుకురండి అమ్మా అని అంటాడు పంతులు గారు. అంటే సరే పంతులు గారు అని తీసుకురావడానికి వెళ్తాడు. పంతులు గారికి తీసుకొచ్చిస్తుంది. ఏ బాబు ఎవరన్నా వచ్చేది ఉన్నారా అని అడుగుతారు. అంటే అవును, ఒక 10 నిమిషాలు ఆగుదామండి అని వాళ్ళ అమ్మ. 10 నిమిషాల్లో వస్తే వస్తుంది, లేదంటే కార్యక్రమం మొదలు పెడతాను అని చెప్తాడు. వాళ్ళ లోకి వెళ్ళిపోతుంటే మన దేవ పిలుస్తాడు. ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అంటారు. నాగవల్లి అంటారు, ఎవరికి చెప్పావు, మీ అత్తయ్య చెప్పావా, నాకు చెప్పావా, మీ ఆయనకు చెప్పావా అని అంటాడు. ఎలా పెంచాలి నీ కుటుంబము అని అంటాడు. అని లోకిని తిట్టగానే దేవ అంటాడు, మీ ఫ్యామిలీని ఒకసారి తీసుకురా అమ్మా ఇంటికి అని. అలాంటి వాళ్ళతో మనం ఎందుకు అన్నయ్య మాట్లాడడం, ఏమన్నా పిల్లనిచ్చి పెళ్లి చేస్తామని చెప్పారా వాళ్ళు, వీళ్ళు ఇన్ని రోజులయ్యి వచ్చి ఒక్కసారి కూడా వాళ్ళు కాల్ చేసి మాట్లాడలేదు, నువ్వు ఇంటికి పిలుస్తానంటున్నావు ఏంటన్నయ్య అని వాళ్ళ. మనమే మాట్లాడాలమ్మా, ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో ఆడపిల్ల వాళ్ళు మన ఇంటికి వచ్చి మాట్లాడడం వాళ్ళకి ముఖం చెల్లదు కదా, ఎలా మాట్లాడతారు అని దేవ అడుగుతాడు. మీ నాన్న ఏం బిజినెస్ చేస్తాడు అంటే, మా నాన్న ఒక బిజినెస్ కాదు చాలా బిజినెస్ ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి మా దగ్గర, టీ బిజినెస్ చేస్తాడు, ఊటీలో ఉన్నాయి అని ఇలాగ ఇక్కడ గిట్ట ఉన్నాయి అని చెప్తుంది అనమాట. అన్ని అబద్ధాలే చెప్తుంది. తర్వాత మన దేవ అడుగుతాడు, మేమందరం ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయి మాట్లాడతాం కానీ ఎప్పుడు కుక్కుటేశ్వరరావు అనే పేరు రాలేదు కదా అని అంటే, ఇప్పుడు మీ నాన్న వాళ్ళు ఎక్కడున్నారంటే ఫారెన్లో ఉన్నారు అంకుల్ అంటే, సరే ఎప్పుడని ఇక్కడికి వస్తే రమ్మని చెప్పమ్మా అంటే, ఓకే అంకుల్ అని అంటే, తినేసి వెళ్ళమ్మా అని, మా ఫ్రెండ్ టిఫిన్కి వాళ్ళ ఇంటికే రమ్మన్నది అంకుల్ అని అంటాడు. సరే అమ్మ వెళ్ళు, తను వెయిట్ చేస్తూ ఉండొచ్చు అని. ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అంటే, చిన్నిని వెతకడానికి వెళ్తున్నాను అంటే, గుడిలో నువ్వు నిమ్మదీపం పెట్టానన్నావు కదా, అది చిన్ని పెట్టిందని చెప్పావు, సీసీటీవీ ఫుటేజ్ తీసుకొస్తున్నాను అది చూడు అని అంటాడు. అవును డాడీ, ఈరోజు తెలిసిపోతుంది చిన్ని ఎవరు తెలిసిపోతుంది, ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసే వరకు నేను బయటికి వెళ్ళను అంటే, నాకు కావాల్సింది ఇదేరా అని అంట. ఎవరి కోసం వెయిట్ చేసేది అవసరం లేదు, పూజ కార్యక్రమం మొదలు పెట్టండి పంతులు గారు అని చెప్తాను. నేను నిన్ను ఎంత తలుచుకుంటానో నాన్న, చిన్నిని గిట్ట అంతే తలుచుకుంటాను అని మన చందు ఏదో ఒక రోజు చిన్ని మన ఇంటిని వెతుకుంటూ వస్తాను నాన్న అని చెప్తాడు చందు. తర్వాత చందు వాళ్ళ అమ్మ అంటుంది, ఇదేంటి నీ తిదికి రాకపోవడం ఏంటి, ఇలా మారిపోయింది ఏంటి, అంతా నా వల్లనే ఇదంతా జరిగింది అని. తల్లిదేని పిల్ల అని గారాబంగా పెంచాను కానీ ఇదే తయారైంది అని అనుకుంటాను. తర్వాత మన మధు ఆ ఇంటికి వస్తుంది. వచ్చి శేఖర్ అంటే ఈ మాస్టరా, అయితే ఇతని గిట్ట మా స్కూల్లోనే చదువుకున్నాడా అని. ఈ మాస్టర్కి చందు వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు అన్నమాట, వెళ్ళి అడుగుదామని. ఏంటి మధు ఇలా వచ్చావు అని అంటే, నీతో చిన్న పని ఉంది, ఏదో పనిలో ఉన్నారు కదా, నేను మళ్ళీ తర్వాత వస్తాను అంటే, ఈరోజు మా నాన్న ఆతికం ఉంది అని అంటే, సరే నేను మళ్ళీ వస్తాను అని అంటారు. సరే లోపలికి రాని అతను. మధు ఆ ఫోటో చూడగానే షాక్ అవుతుంది. చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. చందుని చూసి గుర్తు తెచ్చుకుంటుంది, అలాగే వాళ్ళ అత్తయ్యని చూసి గుర్తు తెచ్చుకుంటుంది. ఎవరయ్యే అడిగితే మధు అమ్మ మా కాలేజ్లో చదువుకుంటుంది, నాతో చిన్న పని ఉందని వచ్చిందంటే, నమస్తే అండి అంటే, నమస్తే. ఏంటమ్మా అలా చూస్తున్నావు, ఎక్కడో చూసినట్లు అనిపిస్తే, నేను ఎక్కడ నిన్ను చూడలేదమ్మా అని అంటుంది. సరే కూర్చో అని కూర్చోబెడతారు. మనలోకి అమ్మ చంపేస్తుంది, లేట్ అవుతుంది నాకు అని అనుకొని తొందరగా వెళ్తారు.
దేవా ఇంకా మ్యాడీ సీసీటీవీ చూస్తూ ఉంటారు. మన నిమ్మదీపం చిన్ని ఎక్కడ పెట్టిందని చూస్తూ ఉంటే అప్పుడే టీ ఇవ్వడానికి వస్తుంది. ఏం చేస్తున్నావు మ్యాడీ అంటే సీసీటీవీ చెక్ చేస్తున్నాను మమ్మీ అని అంటాడు. అనగానే వాళ్ళ దేవా అంటాడు, నువ్వేం టెన్షన్, ఇట్లా కళ్ళతోటి సైగా చేశానమాట. అన్ని సీసీ కెమెరాలు కలిపి తీసుకొచ్చాను, కనిపించలేదా అని అంటే, లేదు డాడీ దీంట్లో లేదు, వేరే దాంట్లో చూడాలి అని అంటాడు. అంటే